హాయ్ హాయ్ హలో స్టూడెంట్స్. విడిగా నేను మీకు వాయిస్ అయితే ఇస్తున్నాను ఇక్కడ. మెయిన్గా ఏంటంటే నేను ఒక 10 డేస్ హ్యాండ్ రైటింగ్ ఛాలెంజ్ ప్రోగ్రామ్ పెడుతున్నాను. ఇక్కడ మీరు ఖచ్చితంగా నేను చెప్పినట్టు మీరు హ్యాండ్ రైటింగ్ అని ప్రాక్టీస్ చేశారంటే మటుకు ఇక్కడ మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. అలాగే ఫస్ట్ నేను మీకు 4 లైన్స్ అండ్ నెక్స్ట్ డబల్ లైన్స్ అండ్ సింగిల్ లైన్లో మీకు ప్రాక్టీస్ ఇద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ మీరు నేను ఎలా రాసినా చూసేసేయండి. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఈ స్మాల్ స్ట్రోక్ అండ్ స్లాంటింగ్ లైన్, ఇక్కడ ఈ 2 స్ట్రోక్స్ని యాడ్ చేస్తూ రాసేటువంటి రూట్ స్ట్రోక్. సో వీటిని మీరు గమనిస్తూ ఇలాగా మీరు రాసారంటే మనం క్యాపిటల్ ఏని రాసేసేయచ్చు. సో రిపీటెడ్గా దీన్ని మనం ఇలాగే ప్రాక్టీస్ చేసుకుంటూ వచ్చామనుకోండి, చాలా చాలా నీట్ అండ్ క్లియర్గా మీకు లెటర్ వచ్చేస్తుంది. సో నేను ఇక్కడ మీకు బోర్డు మీదే కాకుండా మిగతా మీకు నోట్బుక్లో కూడా చూపిస్తాను. సో స్లాంటింగ్ ఓవెల్ షేప్ అండ్ ఐ స్ట్రోక్. సో ఈ 2 స్ట్రోక్స్ని యాడ్ చేసుకుంటూ రాసామనుకోండి, స్లాంటింగ్ స్మాల్ ఏని మనం రాసేసేయచ్చు స్లాంట్గా. నెక్స్ట్ వీటిని మనం రిపీటెడ్గా నేను ఇక్కడ ఎలా అయితే రాస్తున్నానో దాన్ని మీరు గమనిస్తూ రాసారనుకోండి, ఇక్కడ మీకు ప్రైమరీ స్టూడెంట్స్కి ఇది చాలా చాలా హెల్ప్ అవుతుంది. అలాగే బేసిక్గా ప్రాక్టీస్ చేసేటటువంటి ప్రతి ఒక్కరు కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఇక్కడ రాసేటటువంటి డబల్ లైన్లో రాస్తున్నాను. అంటే చాలామందికి ఇంకా క్లారిటీ లేని ఏంటంటే డబల్ లైన్లో ఎలా రాయాలనేది తెలియట్లేదు. సో అందుకనేసి మీకు ఇక్కడ ప్రతి బేస్ ప్రాక్టీస్ అనేది ఇస్తున్నాను నేను. దీన్ని మీరు మిస్ అవ్వకుండా ఇక్కడ నేను ఇచ్చేటటువంటి ప్రతి వీడియోని మీరు చక్కగా గమనిస్తూ ఈ 10 డేస్లో నేను నేర్పించే ప్రతి లెటర్ని మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ వచ్చేసారంటే మీకు చాలా చాలా పర్ఫెక్ట్ హ్యాండ్ రైటింగ్ వచ్చేస్తుంది, నో డౌట్ అబౌట్. నెక్స్ట్ ఈ డబల్ లైన్ కంప్లీట్ అయిన తర్వాత సింగిల్ లైన్, ఓకేనా. సో ఇక్కడ అదే విధంగా ఆ క్యాపిటల్ లెటర్ని ఆ స్మాల్ లెటర్ని ఇక్కడ మనం దీంట్లో ఈజీగా రాసేసేయచ్చు, ఓకేనా. అదే రూట్ స్ట్రోక్. సో ఇదే విధంగా మనం రిపీటెడ్గా ప్రాక్టీస్ చేసుకుంటూ వచ్చామనుకోండి, హ్యాండ్ రైటింగ్ అనేది మనకు చాలా చాలా బ్యూటిఫుల్గా వచ్చేస్తుంది. సో రాదు అనడానికి ఛాన్సే లేదండి. ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే ఇప్పుడు నా హ్యాండ్ రైటింగే తీసుకోండి. సో నేను చదువుకునేటప్పుడు నా హ్యాండ్ రైటింగ్ అస్సలు బాగుండేది కాదు. కానీ ఇప్పుడు నేను ఒక ట్రైనర్గా మారాను అంటే మనం అది ఎలా రాయాలనేది మటుకు కాస్త గమనిస్తూ ప్రాక్టీస్ చేయగలిగితే మటుకు డెఫినెట్గా మనకు చాలా చాలా బ్యూటిఫుల్ హ్యాండ్ రైటింగ్ వచ్చేస్తుంది. సో దానికోసమే నేను మీకు ఇక్కడ ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది అనేది మీకు రిపీటెడ్గా ఈ లెటర్స్ని ఇంకా ఏ విధంగా మీకు ఈజీగా నేర్పించేసని రాసి చూపిస్తున్నాను. సో మీరు దీన్ని గమనిస్తూ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ నోట్బుక్లో కూడా ఇక్కడ ఇంకా క్లియర్గా మీకు అర్థం అవ్వాలని చెప్పేసి నేను నోట్బుక్ ఛాలెంజ్ కూడా తీసుకున్నాను. ఇక్కడ నేను రాసేటటువంటి ఈ మెథడ్ని కాస్త శ్రద్ధగా గమనిస్తూ రాసారంటే ఈ 4 లైన్స్ అంటే బేస్ కూడా రానటువంటి వాళ్ళకి ఇది 4 లైన్స్ అనేది చాలా చాలా ఈజీగా హెల్ప్ అవుతుంది. సో ముందు నేను ఏదైతే రూట్ స్ట్రోక్ని యూజ్ చేస్తూ క్యాపిటల్ లెటర్ రాసానో, అలాగే స్మాల్ స్ట్రోక్స్ని యూజ్ చేస్తూ స్లాంట్ లైన్ రూట్ స్ట్రోక్ని స్మాల్ ఏ రాసాను. అలాగే మీకు ఇక్కడ నోట్బుక్లో కూడా చూపిస్తున్నాను. బోర్డు మీద ఏదైతే రాసి చూపించానో అలాగే నోట్బుక్లో కూడా మీకు క్లియర్గా చెప్పాలని నేను ఈ చిన్న ప్రయత్నం చేస్తున్నాను. సో ఇది మీ అందరికీ బాగా నచ్చుతుందని చెప్పేసి బాగా మీకు యూటిలైజ్ అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మీరందరూ కూడా నాకు ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేయడానికి మీ అందరి సపోర్ట్ కూడా కావాలి. సో మీరు ఈ సమ్మర్ హాలిడేస్లో నిజంగా మీరు దీని కానీ ఫాలో అవుతూ ప్రాక్టీస్ చేశారంటే మటుకు ఖచ్చితంగా మీ హ్యాండ్ రైటింగ్ మారుతుంది అనడంలో ఎలాంటి డౌట్ లేదండి. సో మీరు ఖచ్చితంగా మీకు ఇది హెల్ప్ అవుతుందనేసి మరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో నాకు మీ అందరి సపోర్ట్ కావాలి. సపోర్ట్ షేర్ ద్వారా, సబ్స్క్రైబ్ ద్వారా నాకు చాలా హెల్ప్ అవుతుంది. సో ఇదే విధంగా నేను ఎలా అయితే రాసి చూపించానో వాటిని మీరు గమనిస్తూ ప్రాక్టీస్ చేశారంటే మటుకు తప్పకుండా మీకు బ్యూటిఫుల్ హ్యాండ్ రైటింగ్ అనేది చాలా చాలా ఈజీగా వచ్చేస్తుంది. సో మీరు మిస్ అవ్వకుండా నా వీడియోస్ ఫాలో అవుతూ ప్రాక్టీస్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.